హలో వెల్కమ్ టు విబిజి మీడియా. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చనిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. అది ఏంటో మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. దావూద్ ఇబ్రహీం హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని చనిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. అది ఏంటో చెప్పండి. అండర్ వరల్డ్ కింగ్, అండర్ వరల్డ్ డాన్, డే కంపెనీ పేరు మీద మన దేశంలో ఎంత అరాచకం చేశాడో మనందరికీ తెలిసింది. మన దేశం మీద, మన భారత మాత హృదయం మీద ఈ బాంబుల దాడి 1991 ఆ ప్రాంతంలో చేసినటువంటి వరుస బాంబుల దాడిలో ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీం. దీనికన్నా ముందే బొంబాయిని కేంద్రంగా చేసుకొని అండర్ వరల్డ్ని ఏలుతూ మాఫియా డాన్గా ఎదిగి సినీ పరిశ్రమలో ప్రముఖులని అత్యధిక వసూలు చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ రకరకాలటువంటి బెదిరింపులు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి అండర్ వరల్డ్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి విధానం ఒక కింగ్గా ఉన్నాం. అంతవరకు కూడా ప్రభుత్వం క్షమించేసింది అనవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే సరే వాళ్ళు డాన్స్ విలన్స్ ఏదో చేసుకుంటున్నారు వ్యాపారంగా చూడవచ్చు. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ ఏజెంట్గా మారిపోయి పాకిస్తాన్ స్నేహంతో, పాకిస్తాన్ ప్రోత్సాహంతో ఈ దేశంలో అల్లరి సృష్టించాలని, ఈ దేశం యొక్క సార్వభౌమిత్వాన్ని ప్రశ్నిస్తూ, ఈ దేశం మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ, ఈ దేశంలో కాశ్మీర్ తీవ్రవాదాన్ని ఉతమిస్తూ ఇతను చేసినటువంటి ఆ చర్యలకు ఏదైతే ఉన్నాయో ఆ రోజు బాంబు దాడులో, ఈ దేశంలో వరుస బాంబుల దాడులు వాటికి సహాయం చేసింది, ఆర్థిక సహాయం చేసింది, వాళ్ళకు షెల్టర్ ఇచ్చింది, యుగాన్ని పండిందంతా కూడా దావూద్ ఇబ్రహీం. ఇది మన సంస్థలు కొంచెం లేటుగా కనిపెట్టినా కూడా ఎమ్మటే అతను అంటే బాంబులు జరగగానే ఇంత కేసు ఇస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతను ఇండియాలో లేకుండా తప్పించుకొని దావూద్ ఇబ్రహీం దుబాయ్ నుంచి తన రెసిడెన్స్ని కరాచీకి మార్చేసి పాకిస్తాన్ ఆశ్రయించింది. చాలా సందర్భంలో మన దేశం తరఫున అంతర్జాతీయ వేదికల మీద కూడా పాకిస్తాన్లో దావూద్ ఇబ్రహీం ఉన్నాడు, వాళ్ళకి షెల్టర్ ఇస్తుంది, దీన్ని ఎండార్స్ చేసినా కూడా పాకిస్తాన్ ఎప్పటికప్పుడు దాన్ని కొట్టిపడేస్తూ ఆధారాలతో సహా ఇచ్చింది, ఇంటి నెంబర్లతో సహా ఇచ్చింది. పలానా ప్రాంతంలో దాంట్లో దావూద్ ఇబ్రహీం ఉన్నాడని చాలా మన రాష్ట్ర సంస్థలు, మన ఏజెన్సీలు చెప్పినా కూడా పాకిస్తాన్ దాన్ని కొట్టివేసుకుంటూ వస్తుంది. అయితే ఇప్పుడు అతని మీద విషప్రయోగం జరిగినట్టు నమ్మిన కుటుంబ సభ్యులే అన్నంలో విష పదార్థాలు కలిపారని తెలిసి లాహోర్లో ఇమీడియట్లీ ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితం. 2 రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే నిన్నటి మధ్యాహ్నం నుంచి కూడా దావూద్ ఇబ్రహీం చనిపోయాడు ఆ విషప్రయోగం వల్ల అని కూడా వార్త వస్తున్నప్పటికీ అఫీషియల్గా అయితే ఎవరు డిక్లేర్ చేస్తలేరు, ఖండించట్లేరు. బహుశా చనిపోయాడా చనిపోలేదా, చనిపోతే మాత్రం బహుశా ఇండియన్ ఏజెన్సీకి ఈజీగా తెలుస్తుంది. బహుశా అలా అఫీషియల్గా అలాంటి వార్త కూడా మనం వింటలేవు. కాకపోతే సోషల్ మీడియాలోనే చనిపోయిన వార్త వింటున్నాం. ఇండియన్ మెయిన్ స్ట్రీమ్లో ఎక్కడ కూడా దావూద్ ఇబ్రహీం చనిపోయినట్టుగా చెప్పట్లేదు. దావూద్ ఇబ్రహీం చనిపోకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అది అలాంటిది ఏదైనా ఉంటే ఇమ్మీడియట్లీ ఇండియన్ ప్రభుత్వం చూస్తుంది, వార్తలు వస్తుంటాయి. కాకపోతే విషప్రయోగం జరిగిన మాట మాత్రం వాస్తవంగా తెలుస్తుంది. సో అది కూడా తన కుటుంబ సభ్యులను నమ్మిన వాళ్ళ ద్వారానే జరిగింది. మరి అది ఇంకా పూర్తి విచారంలో రావాల్సి ఉంది. అది లేదా అనేది మరి ఏం జరిగిందని కూడా విచారంలో తేలాల్సి ఉంది. బహుశా రేపు మాపు ఆ వార్త కూడా మనం వింటుండవచ్చు.